విజయ్ వెడ్స్ రష్మిక ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్. దానికి సినీ స్టార్స్ ఈ విజయ్ దేవరకొండ రష్మికి రెండు సినిమాల్లో యాక్ట్ చేశారండి. సో వాళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ ఉండబోతుంది అనేది బాగా పాపులర్ అయిందండి ఇప్పుడు ఆ న్యూస్ అనేది. అవునా, పెళ్లి చేసుకోబోతున్నారు అనేది ఇప్పుడు ఇద్దరు క్లారిటీ ఇవ్వలేదు. ఇంకా ఇద్దరికి పెళ్లి కాలేదు కదా. అంటే రష్మికకి ఇంతకుముందు కన్నడలో ఉన్నప్పుడు వేరే వాళ్ళతో కూడా జరిగింది, అది తర్వాత అతను క్యాన్సిల్ చేసుకుని తర్వాత మన తెలుగు ఫీల్డ్కి వచ్చింది. ఓహో, అక్కడ మ్యారేజ్ అయ్యి అంటే చాలా చివరిదాకా వెళ్ళింది అని చెప్పి అన్నారు. మ్యారేజ్ కాలేదు, లవ్ అఫేర్ నడిచింది ఆ నేపథ్యం. మరి ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమో లేదు సార్, దీని మీద మరి క్లారిటీ ఇంక వీళ్ళిద్దరు ఇవ్వలేదు. పెళ్ళిళ్ళు చేసుకోవటం మంచిదే కదా. సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారు ఇద్దరు మంచి నటులు, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని ఇది అవటం మంచిదే కదా ఇండస్ట్రీకి. కానీ సినిమా ఇండస్ట్రీలో అంటే ఈ గాసిప్స్ వస్తుంటేనే అందరిలో నానితేనే అవకాశాలు వస్తాయనేది అదొక అట్లా కాదు, నిజమైతే మంచిది. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అది గాసిప్స్ అనుకోండి, అనవసరంగా వాళ్ళ గురించి మనం రాంగ్ కమ్యూనికేషన్ చేసినట్లయితే. బట్ ఓం ప్రకాష్ గారు కదా, మరి వారు చెబుతారు. మరి ఏంటండి ఓం గారు, ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి వాళ్ళిద్దరు మంచి నటులే, ఇద్దరు చూడటానికి కూడా ఇద్దరు కరెక్ట్గా మ్యాచ్ బాగుండిద్ది, ఈడు జోడు బాగుండిద్ది అంటారు కదా, బాగుండిద్ది. ఏముంది పెళ్లి చేసుకుంటే అంటే ఇక్కడ ఒక చిన్న విషయం అండి. ఇప్పుడు స్నేహానికి ప్రేమకి మధ్య ఒక చాలా థిన్ లైన్ ఉంటుందండి. అవును, బయట వాళ్ళకి ప్రేమగా కనిపించేది వాళ్ళకి స్నేహంగా కనిపిస్తుంటుంది, కొందరికి స్నేహంగా కనిపించేది ఇంకొకరికి ప్రేమగా కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఉన్నది అంటే విజయ్ దేవరకొండ రష్మిక మందన్న మధ్య ఉన్నది స్నేహమా ప్రేమ అనేది మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదండి. వాళ్ళు చాలా గుంభనంగా ఉంటున్నారు. ఎందుకంటే విజయ్ దేవరకొండతో కలిసి ఆవిడ ఫారిన్ ట్రిప్స్కి వెళుతుంది, అలాగే హైదరాబాద్లో ఉన్నప్పుడు పండగ వస్తే చాలు విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్తుంది. అంటే ప్రేమ ఉంటేనే వెళ్ళాలా, స్నేహం ఉంటే వెళ్ళకూడదా అని ఒక క్వశ్చన్ కూడా వస్తుంది. ఆ రకంగా చూసినప్పుడు అది స్నేహము అనుకోవచ్చు, లేదంటే స్నేహం హద్దులు దాటి ప్రేమ వైపు ప్రయాణిస్తున్న జంట అని కూడా అనుకోవచ్చు అండి. కానీ చాలాసార్లు అంటే 2-3 ఏళ్లగా వాళ్ళిద్దరు కలిసి 2 సినిమాల్లోనే నటించారు, గీత గోవిందము అలాగే డియర్ కామ్రేడ్. గీత గోవిందం సూపర్ డూపర్ హిట్ అయింది, డియర్ కామ్రేడ్ అంత స్థాయిలో ఆడలేదు. కానీ ఏంటంటే ఆ సందర్భంలో ఏర్పడినటువంటి ఏదైతే అనుబంధం ఉందో ఆ అనుబంధం ఇంకా కొనసాగుతోంది వాళ్ళిద్దరి మధ్య. త్వరలో వాళ్ళు పెళ్లిపేటలు ఎక్కుతారు. ఇగో ఫిబ్రవరిలోనే అసలు వాళ్ళకి నిశ్చితార్థం జరగబోతోంది. ఇలా రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి మన సోషల్ మీడియాలో. అయితే విజయ్ దేవరకొండ మీడియా టీం ఏదైతే ఉందో అది మాత్రం వీళ్ళు ఇదంతా ఫేక్ న్యూస్, దీన్ని దయచేసి నమ్మకండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే అఫీషియల్గా ఇటు విజయ్ దేవరకొండ కావచ్చు, అటు రష్మిక మండన కావచ్చు, వాళ్ళిద్దరు మాత్రం పెదవి విప్పట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమా ఏది రిలీజ్ అయినా కానీ దానికి సంబంధించిన ఏదో ఒక ఈవెంట్లో రష్మిక మండన కూడా ఖచ్చితంగా పాల్గొంటోంది, దాన్ని ప్రమోట్ చేస్తోంది. ఆ రకంగా చూసినప్పుడు సంథింగ్ ఈజ్ దేర్ అన్న ఒక భావన అయితే ఇటు వాళ్ళ అభిమానులు ప్రకాష్ గారు మీరే చెబుతున్నారు కదా, అది వాళ్ళిద్దరు స్నేహం అంటున్నారు. వాళ్ళిద్దరు కూడా ఎవరో కూడా మేము పెళ్లి చేసుకుంటున్నాము అని చెప్పలేదు. చెప్పండి. మరి చెప్పనప్పుడు మరి వాళ్ళిద్దరు అది స్నేహంగానే భావించాలి కదా. అంతేనండి, ఖచ్చితంగా. అంటే ఇంకొకటి ఏంటంటేనండి, సహజంగా హీరోయిన్స్ అండి ఒక సపోర్ట్ కోరుకుంటారండి. ఆ అమ్మాయి కొత్తగా సినిమా రంగంలోకి వచ్చినప్పుడు కర్ణాటకలో రక్షిత్ శెట్టి అని అప్పటికే అక్కడ ఉన్నటువంటి ఒక హీరో కమ్ డైరెక్టరు ప్రొడ్యూసరు అన్ని రకాలుగా ఉన్నటువంటి అతనితో క్లోజ్గా మూవ్ అయింది. వాళ్ళిద్దరికి మధ్య నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఎప్పుడైతే సినిమా రంగంలో అవకాశాల కోసం ప్రయత్నించాలి, నటిగా నేను గుర్తింపు తెచ్చుకోవాలి, ఇక్కడతో ఆగిపోకూడదు, సంసార జీవితంలో నేను ఒక అంటే భాగంగానే బందీగానే కాకూడదని రష్మిక మండన అనుకున్నప్పుడు ఆ నిశ్చితార్థాన్ని బ్రేక్ చేసుకుంది. బ్రేక్ చేసుకుని ఇటు తెలుగుకి వచ్చింది, అటు హిందీకి వచ్చింది. మీకు కూడా తెలుసు ఈ మధ్య యానిమల్ సినిమాతో ఆ అమ్మాయికి విపరీతమైనటువంటి క్రేజ్ ఆల్ ఇండియా లెవెల్లో వచ్చింది. కాబట్టి ఇలాంటి సందర్భంలో వాళ్ళు పెళ్లి చేసుకుంటారా అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఇద్దరు కూడా ప్రొఫెషన్స్ పరంగా చాలా చక్కగా సాగుతున్నారు. కాబట్టి ఒక రకంగా సినిమా వాళ్ళు అర్థం చేసుకుంటారు. కాబట్టి వాళ్ళిద్దరూ నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటే వెళ్ళండి, గుడ్, అందరూ కూడా ఆనందిస్తారు. కానీ వాళ్ళ వైపు నుంచి ఏ మాట రాకుండానే ముందే ఒక నిర్ణయానికి వచ్చేసి ఇదిగో పెళ్లి నిశ్చితార్థము, అదిగో పెళ్లి జరగబోతోంది అంటూ రకరకాల వార్తలను అయితే ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు మీరు అన్నట్టు. అదే అనవసరంగా రాజుగారు కలిపేశారు. సరే వాళ్ళిద్దరూ స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు అనుకోండి, మంచిదే, ఇద్దరు మంచినట్లు కాబట్టి. లేదు వాళ్ళిద్దరు స్నేహంతో ఉండాలనుకోండి, అది మంచిదే. వాళ్ళిద్దరు ధృవీకరించినప్పుడు మనం పెళ్ళి అవుతుందని చెబుదాం. వాళ్ళిద్దరు ధృవీకరించకుండా మనం ముళ్ళేస్తే అట్లా అంతే అంతే.
అంతే అండి. ఓం ప్రకాష్ ఎందుకంటే స్టార్స్ పెళ్లి చేసుకున్నప్పుడు అంటే అదే రహస్యంగా జరగదు. అవును. ఖచ్చితంగా మీడియాకి అంటే తెలియకుండా రహస్యంగా ఏది జరగదు చేసుకునే ఇవాళ. పెళ్ళిళ్ళు వేరుంటాయిలేండి. అది సీక్రెట్ గా చేసుకునే పెళ్లిళ్ళు వేరుంటాయి. ఇటు విజయ్ దేవరకొండ కానీ రష్మిక్ కానీ అలా సీక్రెట్ గా పెళ్లి చేసుకోవాలనుకునే మనుషులు అయితే కాదు. కాదు కదా, అంటే వాళ్ళు వాళ్ళకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ వాళ్ళకున్న నిర్మాతలతో ఉన్న అనుబంధం కానీ వాళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్స్ కానీ ఎందుకంటే లైమ్ లైట్ లో ఉన్న వాళ్ళు అంత సీక్రెట్ గా చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. అవునవును, కాస్త అందరూ చెప్పి అందరిని పిలుచుకొని చేసుకుంటారు కదా హ్యాపీగా హ్యాపీగా. దానికి ఎందుకు ఇంకా దాంట్లో ఇదే ఉంది. ఇద్దరు పెళ్లి కావాల్సిన వాళ్ళే చక్కగా పెళ్లి చేసుకుంటారు. చాలా మంది ఇండస్ట్రీలో ఇంకా పెళ్లి కానటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రభాస్కి ఎప్పుడు చేస్తారండి ఓం ప్రకాష్ గారు? పాపం కృష్ణరాజు గారి చివరి కోరికండి అది. ఏది మా తమ్ముడు కొడుక్కి పెళ్లి చేయాలి పెళ్లి చేయాలి పెళ్లి చేయాలి అని ఆయన పాపం చాలా తప్పించారు చివరి నిమిషం దాకా. కానీ ప్రభాస్ వైపు నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఆయన కోరిక తీరకుండానే వెళ్ళిపోయారు అనుకోవాలి. ఒక రకంగా ఆయనకు రెండు కోరికలు ఉంటాయి. ఒకటేమో ఆయన డైరెక్షన్ చేయాలనేది విశాల నేత్రాలు అనే సినిమాకి, రెండు ప్రభాస్ పెళ్లి చూడాలని. పాపం ఆ రెండు కోరికలు తీరకుండానే ఆయన వెళ్ళిపోయారు. సరే పాలిటిక్స్ గురించి మీకు తెలియదే ఉంది. ఆయన గవర్నర్ కూడా కావాలని కోరుకున్నారు. 2-3 సార్లు ఆయన పేరు ఏదో గవర్నర్గా ఎరోస్ చేసినట్టు బ్రేకింగ్ న్యూస్లు కూడా వచ్చినాయి. కానీ అదంతా కాదు, అందులో నిజం లేదని పాపం ఆయనే చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలా కొన్ని కోరికలు తిరగకుండా వెళ్ళిపోయారు. మీరు అన్నట్టుగా ప్రభాస్తో పాటు ఉన్నటువంటి హీరోలు అండి, ఇప్పుడు శర్వానంద్ కావచ్చు, అతను పెళ్లి చేసేసుకున్నాడు. అలాగే నిదానంగా ఒక్కొక్కళ్ళు పెళ్లిపాటు పట్టేస్తున్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి ఇక ప్రభాస్ పెళ్లి ఏంటి అన్నది ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద క్వశ్చన్ మార్కు. ఎలిజిబుల్ బ్యాచులర్ ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతాడు అన్నది బహుశా ఆయన కూడా తెలుసు. అనుష్క కూడా మ్యారేజ్ కాలేదు కదండి ఓం ప్రకాష్? అనుష్క కూడా కాలేదనుకుంటా కదా మ్యారేజ్? కాలేదండి. అంటే ఇప్పుడు ప్రభాస్ పెళ్లి అనగానే ఇమీడియట్ గా వచ్చే పేరు అనుష్కనే, అనుష్క శెట్టి. అదేలేండి, అంటే వాళ్ళు కూడా స్నేహంలో ఉండుంటారేమో, తర్వాత భవిష్యత్తులో అట్లా ప్రేమగా మారి పెళ్లి చేసుకోకపోవచ్చు. కానీ ప్రస్తుతం స్నేహంతో ఉన్నారు కదా. అంటే చాలా మంది అనేది ఏంటంటే స్నేహం నుంచి ప్రేమ దాకా వచ్చారు వాళ్ళు. ఈ ప్రేమ తర్వాత పెళ్లి పెట్టెలు ఎప్పుడు ఎక్కుతారు అన్నది ఒక క్వశ్చన్ మార్క్. లేదు అంటే మీరు అన్నట్టుగా స్నేహం నుంచి ప్రేమలోకి వచ్చిన తర్వాత ఆ ప్రేమలోనే కంటిన్యూ అవుతారా, ఎవరి కాళ్ళు పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోతారా? నిజానికి ఇప్పుడు అనుష్క శెట్టి సినిమాలు కూడా పెద్ద చేయట్లేదండి. ఆ మధ్య ఒకట సినిమా వచ్చింది తప్పితే మిస్ శెట్టి మిస్టర్ పోలి శెట్టి అని. ఆ తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి ఏం సినిమాలు కూడా సాయం చేయలేదు. నిజంగా వాళ్ళ మధ్య ప్రేమ ఉంటే ఈ పాటి హ్యాపీగా పెళ్లి చేసుకున్న పిల్లల కంటే గొడవ ఉండకపోను. పిల్లల కంటే గొడవ ఉండకపోనంటే ఏం గొడవ ఉందో ఇప్పుడు వాళ్ళు చేసుకోవాలి. అలా కాదండి, ఇప్పుడు అందరూ క్వశ్చన్ చేస్తారు కదా, ప్రభాస్ పెళ్లి ఎప్పుడు, అనుష్క శెట్టి చేసుకుంటాడా లేదా, అసలు ఇద్దరి మధ్య స్నేహమా ప్రేమ, ఎందుకు పెళ్లి చేసుకోవాలి, ప్రభాస్ ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు అన్నది పెద్ద టాపిక్ అండి ఇండస్ట్రీలో. గత ఒక 5-6 వయసు అయిపోలేదనుకో, ఇంకా వయసు రాలేదని అనుకుంటున్నారేమో. అంటే హీరోయిన్స్ చెబుతుంటారు ఆ మాట సహజంగా, మాకు ఇంకా పెళ్లి చేసుకునే వయసు రాలేదని. కానీ ప్రభాస్ లాంటి చెప్తే జనం నమ్మరు, యాక్సెప్ట్ కూడా చేయరు వాళ్ళు. అంటే సరే అదే వెయిట్ చేస్తూనే ఉంటారేమో. మరి ఇంకొక మంచి హిట్ కొట్టి తర్వాత అంటే కాదండి, సలార్ కూడా పెద్ద హిట్ అయినట్టే కదా. అంటే బాహుబలి అంత రేంజ్ కాకపోయినా కానీ బాహుబలితో ఆల్ ఇండియా లెవెల్కి వెళ్ళారు. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్ అయినాయి. మళ్ళీ సలార్తో ఒక్కసారిగా తనేమిటి అన్నది ప్రూవ్ చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ పెళ్లి గురించి వ్యక్తిగత జీవితం గురించి ఆలోచిస్తే బాగుంటుంది. వాళ్ళందరూ పెళ్లి గురించి మనకెందుకులేండి గోల, పాపం వాళ్ళు ఎప్పుడో పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి చేసుకున్నారని చెబుదాం. ఓకే అండి ఓం ప్రకాష్ గారు. నెక్స్ట్ అండి